I started this school in 2012. When I started, only 87 students joined. Then in those days I did not have vehicle facilities. I bought only a small vehicle. I could not bear such an amount to buy school buses. Next year 150, third year 275. Like that our school is growing every day, every year. Then now we have almost 610 students at present. అండ్ నేను ఈ పాఠశాల స్టార్ట్ చేసినటువంటి తొలి రోజుల్లో మాది చిన్న రేకుల షెడ్లో స్టార్ట్ చేశాను మేడం. మాకంటే ముందు స్టార్ట్ చేసినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళందరూ వచ్చి నన్ను ఎగతాళి కూడా చేశారు. అది గేదెల కష్టం లాగా ఉంటుంది, ఆ స్కూల్లో మీ పిల్లల్ని ఎట్లా చేర్పిస్తారు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నన్ను గురి చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా చిరునవ్వుతూ స్వీకరిస్తూ ముందుకు వెళ్తానికి ప్రయత్నిస్తాను. గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా ద్వారా పేరెంట్స్ కొంచెం అవగాహన పెరిగిందండి విద్య మీద. వాళ్ళకు చదువు లేకపోయినా మేము పడేటటువంటి బాధలు మా పిల్లలు పడకూడదు, మాకంటే మా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి, ఉన్నతమైన నుంచి మహోన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి, వాళ్ళ శక్తికి మించి కూడా ఖర్చు పెట్టి ప్రైవేట్ పాఠశాలని సంప్రదిస్తున్నారు. వర్తనాతో ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. జనరల్గా మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో ఉన్నంత రెస్ట్రిక్షన్స్ లేవు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఐ గాట్ దిస్ న్యూస్ ఫ్రమ్ వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ ఫ్రమ్ అచ్చంపేట స్కూల్. ఆల్రెడీ వాళ్ళు కూడా మన కంటే ముందు స్టార్ట్ చేసినటువంటి స్కూలు, నాకు తెలిసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు కనుక మీరు అప్రోచ్ కాగలిగితే వాళ్ళు వచ్చి మీ స్కూల్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు కనుక ఓకే అంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు. మీరు ఇంకా స్కూల్ ముందుకు తీసుకెళ్ళే ఆలోచన కనుక ఉంటే తప్పనిసరిగా వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పి నాకు ఒక నంబర్ ఇవ్వడం, ఆ తర్వాత నేను ఆన్లైన్లో మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. టూ 2023-24 I got loan. I got 50 lakhs through loan. వచ్చినటువంటి అమౌంట్లో ఎక్కువగా బస్సులు కొనడానికి, ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం, పిల్లల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, పిల్లలకు మంచి విద్యను అందించడం, ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేయడానికి, సో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి నేను ఈ లోన్ తీసుకోవడం జరిగింది. లోన్ వచ్చిన తర్వాత చాలా యాక్టివిటీస్ మనం డెవలప్ చేయడం జరిగింది. అంతకుముందు ఉన్నటువంటి పేరెంట్స్ ఇప్పుడు వచ్చినట్టు చూసినటువంటి పేరెంట్స్ చాలామంది బాగుంది మాస్టర్ గారు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఒకసారిగా ఎట్లా చేశారు, మరి ఎక్కడి నుంచి వచ్చింది సార్ మీకు ఇంత డబ్బు అంటే, నేను ఇట్లా ఒక ఫైనాన్షియల్ వర్తన అనేటటువంటి ఫైనాన్స్తో టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర లోన్ తీసుకుని ఇవన్నీ ఏర్పాటు చేశామని చెప్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రాబోయేటటువంటి కాలంలో మా లక్ష్యం అంతా కూడా మోర్ దాన్ 1000కి తీసుకెళ్లాలా. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇంకొక 2 బస్సులు కొని మా ఉపాధ్యాయుల సహకారంతో 100% 1000 స్టూడెంట్స్ రీచ్ అవుతామని చెప్పి మేము ఒక గోల్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగానే ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసులు కూడా కండక్ట్ చేసి మంచి విద్యను అందించి సమాజంలోకి నవోదయ ద బెస్ట్ స్కూల్ అని చెప్పి మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఐ వుడ్ లైక్ టు సీ సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఇన్ UPS సర్వీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వర్తన ఫైనాన్స్.